ముందుగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. సో, ఇన్ కేస్ నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయినా, లేదంటే కొంచెం గట్టిగా ఏమైనా చెప్పాల్సొస్తే నాకు మీట్‌లో ఉన్న మెసేజ్ ద్వారా తెలియచేయండి. నాకు సిగ్నల్ కొంచెం డౌన్ అవుతుంది. సో, ఈ రోజుకై నేను తీసుకున్న అంశం గాని, ఏదన్నా ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటే, ఒక దైవజనులు లేదంటే ఒక పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారంట. ఏమనంటే, మనుషులకి లేదంటే క్రైస్తవులకి ఆహ్, ఏదో తప్పు లేని విధంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలైతే సరిపోతాయి కానీ, భక్తి సాధనలో ఉన్నతంగా వెళ్ళాలి అంటే, లేదంటే ఆయనకు చాలా దగ్గర సంబంధం కలవారిగా ఎదగాలంటే, పాపంలో మళ్ళీ మళ్ళీ పడకుండా ఉండాలంటే, ఆయన ఆలోచన విధానము, ఆయన నేచర్ అనేది తెలుసుకోవాలి అని చెప్పి అన్నారంట ఒక దైవజనులు. ఎందుకంటే, ఒక మాట వెనక దేవుని ఆలోచన ఖచ్చితంగా తెలియాలి. ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి అని ఆయన అభిప్రాయం. అయితే నేను చెప్పాలనుకుంటుందేంటంటే 200 బీసీ నుంచి 166 బీసీ ఆ కాలంలో మక్కబీస్ రివోల్ట్ అవుతుంది. జూయిష్ రివోల్ట్ అయిన తర్వాత కొద్ది సంవత్సరాలకి రోమన్స్ వస్తారు 63 బీసీ. సో, ఆ టైంలో ప్రజల హృదయం ఎలా అయిపోద్దంటే దేవుని జూయిష్ లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలంలో ప్రజలు వాళ్ళు ఫాలో అవుతూనే కొన్ని విషయాలు వాళ్ళకి దేవుని ఆలోచన అర్థం కాలేదనమాట. ఎలా అంటే యేసుక్రీస్తు సబర్దినమును స్వస్థత పరచడం గానీ, లేదంటే ఆ కార్న్ ఫీల్డ్‌లో జరిగిన ఆ ఇష్యూ గానీ, ఇలాంటియి కొన్ని అర్థం కాలేదు. వాళ్ళేమనుకున్నారంటే, ఈ మనిషొచ్చి దేవుని వాక్యాల్ని రివర్స్ చేస్తున్నాడేంటి అనుకున్నారే కానీ, అసలు దేవుడే వచ్చి దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఇంకా అర్థమయ్యేలా బోధించడానికి ప్రయత్నిస్తే, వాళ్ళు మాత్రం ఏదో ఒక మనిషొచ్చి దేవుడి మాటలను వ్యతిరేకపరుస్తున్నాడనే అన్నారు కానీ, నిజంగానే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా మనకొచ్చేది చెప్పేది వాళ్ళకర్థం గాక, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పారు. ఆ కాలంలో ఉన్న ప్రజలకి వాళ్ళకర్థం కాలేదు. లైక్ ఒక మాట వెనక ఏంటి అర్థము అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి దేవుని కుమారుడిని వాళ్ళు గ్రహించలేకపోయారు. తిరిగి వస్తానని ప్రవక్తలు ఏదైతే మెస్సయ్య గురించి చెప్పారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సేమ్ అలాగే ఆహ్, వాళ్ళకి గాడ్స్ లా వెనక గాడ్ యొక్క అర్థం గాని, జీసస్ క్రైస్ట్ యొక్క విలువ కానీ వాళ్ళకర్థం కాలేదు. నేనెందుకు ఈ విషయాన్ని నేను చేస్తున్నానంటే, మన ప్రజలలో కూడా లేదంటే మన మనలో కూడా కొంతమంది లైక్ కొన్ని విషయాల్లో ఇక్కడిక్కడే స్టక్ అయిపోతున్నారు. లైక్ కొన్ని మాటలు పైపైన మాత్రమే ఉంటున్నాయి. నాకు డైరెక్ట్‌గా చాలా ఎగ్జాంపుల్స్‌లో చెప్పారనమాట. లైక్ ఎలా అంటే సండే రోజు చదువుకోకూడదన్నారు. లేదంటే ఫ్రెష్ అవ్వకుండా బైబిలే చదువుకోకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో అసల బైబిల్ గాని, ప్రేయర్ కానీ పట్టుకోకూడదు, చేయకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే కొంతమందయితే ఫుడ్ ఐటెమ్స్‌లో కూడా చాలా విషయాల్లో ఇదేంటి మన వాళ్ళలో ఈ కాలంలో కూడా ఇంకా అలా ఉన్నారా అన్న ప్రస్తావన జరుగుతుందనమాట. లైక్ ఈ పిల్లల్లో గూడా ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ నుంచి చేస్తున్నాం కదా అన్న ఇదిలో, లేదంటే పేరెంట్స్ చెప్పారన్న ఇదిలో, ఇప్పటికీ మన యూత్ వాళ్ళలో కూడా అలాగే కొంతమంది ఉంటున్నారు అని తెలిసింది. ఐ మీన్ అంటే లైక్ కొన్ని విషయాల్లో ఏంటంటే ఆహ్, దాని వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆహ్, ఈ విషయం గాను ఈ ఇంట్రడక్షన్‌తో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్నా. కానీ రెండో వ్యక్తి గురించి ఎక్కువ ప్రామాణికంగా మాట్లాడుకుందాం. అబ్రహాము, పౌలు గారు. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ టైమ్స్‌కి సంబంధించిన వాళ్ళు. డిఫరెంట్ ఏజెస్‌కి సంబంధించిన వారు. ఒకళ్ళు ఎన్‌టీ, ఒకళ్ళు ఓటీ. కాకపోతే మనం ప్రస్తావించుకోవాల్సిందేంటంటే, ఒకళ్ళు ధర్మశాస్త్రము కన్నా ముందున్నవాళ్ళు, ఒకళ్ళు ధర్మశాస్త్రము తర్వాత ఉన్నవాళ్ళు. అంటే దేవుడు ఒక న్యాయాన్ని, ఒక లాని ఇవ్వకముందు ఉన్నవాడు అబ్రహాము. అయితే ఇచ్చిన తర్వాత ఉన్నవాడు పౌలు. అయితే అబ్రహాము కోసం స్పెషాలిటీ ఏంటంటే, రోమీయులకు రాసిన మొదటి 2 అధ్యాయాల్లో చెప్తాడు పౌలు ఏమనంటే, దేవుడు ధర్మశాస్త్రం కన్నా ముందే అబ్రహాంని చాలా విశ్వాసిగా, నీతిమంతుడిగా ఎంచాడు కాబట్టి ప్రామిస్ అనేది జరుగుతుంది. సో, ప్రామిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఫెయిత్ అని చెప్తాడు. అంటే ఒక ధర్మశాస్త్రం కన్నా ముందు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో యేసయ్య వచ్చే కాలంలో బాగా తలకెక్కి కూర్చున్నారో అవి రాకముందే అబ్రహాము దేవుని ఆలోచన విధానాన్ని, దేవునిలో విశ్వాసాన్ని స్థిరపరుచుకున్న వ్యక్తి. సేమ్ అదే పౌలు గారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా ధర్మశాస్త్రం
వెనుక ఉన్న దేవుడిని ఐడియాలజీని అర్థం చేసుకొని కొంతమంది సున్నతి విషయంలో కానీ, లేదా ఫుడ్ ఐటెమ్స్ విషయంలో గానీ, లేదా రెండో రాకడ విషయంలో గానీ, ఇలాంటి కొన్ని పర్టిక్యులర్‌లీ ధర్మశాస్త్రం పట్టుకొని వేలాడుతున్న వాళ్ళకి తిరిగి ధర్మశాస్త్రం కన్నా ఉన్నతంగా ఆలోచించే ప్రయత్నంలోకి వాళ్ళని నడిపించగలిగాడు. కాబట్టి వీళ్ళిద్దరు వ్యక్తులు గూడా పైపైన మాటలు పట్టుకోకుండా, దాని వెనకున్న దేవుణ్ణి ఆలోచించే వారిగా ఉన్నారు. అండ్ వాళ్ళకి దగ్గరగా దేవునికి దగ్గరగా జీవించిన వాళ్ళుగా ఉన్నారు. సో, పౌలు గురించి ఈరోజు మాట్లాడుకుందాం ప్రత్యేకంగా. సో, మనందరికి ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ పౌల్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మొట్టమొదటిసారి సౌలు ప్రస్తావన జరుగుతుందనమాట. ఆ కాలంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెంచరీలో వీళ్ళకి బాగా యెహోవా దేవుడు మాత్రమే దేవుడు. అతనికి బయోలాజికల్‌గా ఒక కుమారుడు వచ్చి ఇలా వస్తాడు, మెస్సయ్య ఇలా వస్తాడు అని ఒక అజంప్షన్‌లో ఉన్నారు. కాబట్టి జీసస్ క్రైస్ట్‌ని వాళ్ళు మెస్సయ్య కింద యాక్సెప్ట్ చేయకుండా ఫాల్స్ ప్రాఫిట్‌గా భావించి మనుషుల్లో రివోల్ట్ రేకెత్తించేవాడిగా ఉన్నాడు అని చెప్పేసి ఆ కాలం సొసైటీలో ఫారిసీస్ వీళ్ళందరూ పెట్టిన ఆ ముద్ర అనమాట. ఆ కాలంలో దేవుడిని ఎవ్వరు నమ్ముకుంటా దొరికినా ఈ పరిసయ్యులకి, యాజకులకి అండ్ కమాండర్స్‌కి పెద్ద తలనొప్పి. లేదంటే వాళ్ళు పర్సిక్యూట్ చేసే విధానం అనమాట. ఎర్లీ బిలీవర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో, ఆ కాలంలో సౌలు కూడా వీళ్ళందరికీ దానికి ఆపాదించినవాడు. లైక్ ఎలా అంటే సపోర్ట్ చేసినవాడు అనమాట. చాలా దేవుని ఫాలోవర్స్‌కి ఎక్కువ శిక్షలు విధించడంలో గానీ, లేదంటే హత్యలలో కానీ ముందుండి చూసుకునేవాడు. స్టెఫెను ఒక హతసాక్షి విషయంలో కూడా పౌలు దగ్గరున్నట్టుగా సౌలు దగ్గరున్నట్టుగా మనకు చెప్తది. ఆ కాలంలో ఏమంటే దమస్కస్‌లో ఉన్న సినగోగ్స్ వాళ్ళకి కూడా ఒక లెటర్ ఇస్తున్నట్టు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళ మీద నాకు అధికారం ఇవ్వండి. నేను ఈ పనిని ఇంకా కొనసాగిస్తాను అని చెప్పి యెరూషలేం దగ్గర నుంచి హై ప్రీస్ట్ దగ్గర నుంచి ఒక లెటర్స్ పట్టుకుంటూ దమస్కుకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందనమాట. జరుగుతున్నప్పుడు మనందరికీ బాగా తెలుసు. అలా వెళ్తూ ఉండగా సడెన్‌గా ఒక లైట్ వచ్చి పౌలు కింద పడిపోయినప్పుడు అసల ఎవరు నువ్వు అప్పుడు ఒక వాయిస్ వినబడుతుందనమాట. సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అప్పుడు ఆయన ఎవరు ప్రభువా నువ్వు అంటే నీవు హింసించుచున్న యేసుని అని చెప్పి దేవుడు యేసయ్య తన్ను తాను దేవునిగా పౌలు గారికి కనపరుచుకోవడం జరుగుతుంది. అయితే ఈ మాటలను పౌలు గారు అర్థం చేసుకునేటప్పటికి ఆయనకి ఫిజికల్లీ బ్లైండ్ అయిపోతారనమాట. సో, ఆయన తడుముకుంటూ ఉంటున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తీసుకెళ్ళి దమస్కులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఈలోపు ఒక శిష్యునితో మాట్లాడతాడు. ఇలా నువ్వు పలానా వ్యక్తి సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యి అని అననీయకి చెప్తున్నప్పుడు ఆయనేమో లేదయ్యా ఈయన కఠిన కిరాతకుడు ఇలా అందరిని చంపుతూ ఉంటాడు. నీవేమో నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావంటే లేదు లేదు నేను ఆయనను ఒక పాత్రగా ఎంచుకున్నాను. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల ఎదుట నేను ఆయన్ని వాడుకొనుటకు నేను ఆయన్ని ఎంచుకొనున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తే ధైర్యం తెచ్చుకొని అతడు వెళ్ళి ఈలోపు పౌలు గారికి దర్శనం జరుగుతూ ఉంటుంది. వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసి అక్కడే బాప్టిజం అన్నీ చేస్తున్న ప్రస్తావనలో కొద్దిపాటి ఆయనకి కళ్ళకున్న ఆ స్కేల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయన్నమాట. సో, అది పౌలు అంత ఏదైతే అంత ఒక యేసుక్రీస్తు బిలీవర్స్‌ని చంపేయాలి, లేదంటే దేన్నైతే ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆయన అనుకున్నారో, దేవుడు అక్కడ నుంచి ఈయన్నే రచించే విధంగా ఏదైతే ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారో, దాన్నే కంటిన్యూ చేసే విధంగా దేవుడు వాడుకున్నాడనమాట. అంటే జెంటైల్స్‌కి అండ్ అలాగే రోమన్ గవర్నమెంట్ అందరి ఎదుట కూడా యేసయ్య నామాన్ని కనపరచడానికి ప్రత్యేకంగా ఎన్ని శ్రమలొచ్చినప్పటికీ ముందుకు వెళ్ళడానికి పౌల్‌ని వాడుకున్నాడు. కాకపోతే ఇప్పుడు మనం మేజర్‌గా కాన్సంట్రేట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే, క్రైస్తవులు దీన్ని ఎలా చిత్రీకరించడం మొదలుపెట్టారంటే, లైక్ దేవుడు పౌలునే మార్చినవాడు. సౌలుని పౌలుగా మార్చినవాడు. ఎలా అంటారంటే, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు లేదా నరహత్య చేయువాడిని ఆహ్ మంచిగా మార్చిన దేవుడు మనల్ని కూడా ఫర్గివ్ చేస్తాడు. మనల్ని కూడా ఫర్గివ్ చేస్తారని కొన్ని ప్రసంగాల్లో నేను విన్నాను. అవును నిజమే. దేవుడు తప్పు చేసి మనం రిపెంట్ అయితే ఎంత పెద్ద తప్పైనా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఒకానొక పాయింట్‌లో పౌలు గారిని వన్ సైడ్ మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలా అంటే ఒక బ్యాడ్ పర్సన్‌ని దేవుడు చాలా గుడ్ అండ్ లాయల్ సర్వెంట్‌గా మార్చాడు అని చెప్తున్నారు. అలా ఫ్రేమ్ అవుతుందనమాట. ఈ కాలం పిల్లలకి వన్ సైడ్ మాత్రమే అర్థమవుతుంది.
ఒక కఠినమైన కిరాతకుడిని దేవుడు తన సేవకుడిగా మార్చుకున్నాడు అని ఒక మిరాకిల్ చెప్పినట్టు చెప్తున్నారు. నిజమే. కానీ అది 50% మాత్రమే. ఇంకో 50% కొన్ని కోణాలు మనం ఆలోచించాల్సి ఉంది. ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ పౌల్. నేనేమనుకున్నానంటే ఈయన గురించి చదువుతున్నప్పుడు ఒక ఆరా అనమాట. లైక్ ఎలా అంటే ఒక ప్యూర్ మ్యాడ్‌నెస్‌గా కనబడతా ఉంటది. ఎందుకంటే కొన్ని ప్రస్తావనలు చెప్తారు. అలాగే అపోస్తలుల కార్యం 22:3, 22, 22లో ఏముంటదంటే ఈయన బోర్న్ జూయిష్. అంటే ఈయన పుట్టికతో యూదులకి సంబంధించిన వారు. సో, ఈయనేమి పక్క దేశం నుంచి వచ్చినవాడు కాదు. లేదంటే వేరే వ్యక్తి కాదు. కాబట్టి పౌలు ఏం మాట్లాడినా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధిస్తా ఉంటారు. ఎందుకంటే నేను మీలో ఒక్కడిని అని చెప్పుకుంటాడు. అండ్ హి వాస్ ద ఫారిసీ. నిజమే. ఇప్పటికి చాలా మందికి తెలీదేంటంటే ఈయన ఫారిసీ నిజంగా. అప్పట్లో దేవుడు ఏ ఫారిసీస్‌నైతే తిడుతూ వచ్చాడో అది ఈస్ వన్ ఆఫ్ ది ఫారిసీ. అపోస్తలుల కార్యం 22, 22లో ఉంటుంది. అలాగే ఫిలిపియన్స్ పత్రికలో కూడా చెప్తారాయన. సో, హి వాస్ ద స్ట్రిక్టెస్ట్ ఫారిసీ. చెప్పాలంటే ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది అంటే అది ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆజ్ఞ అతిక్రమించడానికి లేదు. హి వాస్ ద స్ట్రిక్టెస్ట్ ఫారిసీ ఆఫ్ హిస్ టైమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లోనే అందరూ గౌరవించే గ్రేట్ గమాలియల్ యొక్క శిష్యుడు. ఐ మీన్ స్టూడెంట్ అనమాట. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ ఆఫ్ ది లా. ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధించే వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ యొక్క ఫేవరెట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ స్టూడెంట్. అండ్ ఇతనికి ధర్మశాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికలు ఐ మీన్ ఏంటి దేవుని వాక్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ జూయిష్ నేటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. ఇతను గురించి చెప్పాలంటే హీ వాస్ క్వాలిఫైడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. ఏమవుతుందంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న ప్రస్తావనలో ఒక ప్రస్తావనలో ఏమవుతుందంటే పౌలుని వ్యతిరేకించడానికి చాలామంది యూదులందరూ గ్యాదర్ అయ్యి ఇతన్ని బంధించి ప్రయత్నం చేసి ఒక చిన్న ఆఫీసర్ లేదంటే కమాండర్‌కి అప్పచెప్తారనమాట. వీళ్ళు అసలు ఇతన్ని చంపేయండి. ఇతను అసలు ఎట్టి పరిస్థితుల్లోనే బతకడానికి వీల్లేదు అని చెప్పి అపోస్తలుల కార్యాలు 22 ఆ చివరిలో ఉంటుంది. 17 నుంచి ప్రస్తావన ఏంటంటే ఇలా పౌలు కొంచెం విషయం చెప్తాడు. నేను ఇలా కన్వర్ట్ అయ్యాను. ఇలా జరుగుతుంది. దేవుడు మీకని చెప్పి ఇలా చెప్తున్న ప్రస్తావనలో వీళ్ళు అసలు అప్పటి వరకు వింటారు గానీ ఇంక అప్పటి నుంచి ఏం చెప్తారంటే అసలు ఇతన్ని అర్జెంట్‌గా బతకడానికి వీల్లేదు. చంపేయాలి అని చెప్పేసి మొత్తం అరుపులు, కేకలు వేస్తున్నప్పటికి కొంతమంది మనుష్యుల్ని ఒక కమాండర్, ఇన్‌చార్జ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే కొంతమంది మనుషుల్ని పౌలుని తీసుకువెళ్ళి ఇతను వల్ల చాలా గందరగోళం జరిగాయి. కాబట్టి ఇతన్ని శిక్షించండి, విప్ చేయండి, కొరడాలతో కొట్టండి అని చెప్పేసి పనిష్మెంట్ కింద జారీ చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి పౌలు ఏమంటాడంటే ఒకడు ముందుకొస్తాడనమాట. ఆ శిక్షణ అమలు చేయడానికి ముందుకొచ్చిన వాడితో ఇలా అంటాడు. నీ న్యాయ ప్రకారం ఒక రోమన్ సిటిజన్ని ఇలా శిక్షించడం నీకు న్యాయమేనా? లేదంటే రోమన్ సిటిజన్‌కి ఈ విధమైన ట్రీట్మెంట్ చేయడం న్యాయమేనా? అంటే దెబ్బకి వాళ్ళు ఎందుకంటే చేసేది రోమన్ గవర్నమెంట్. ఈయనేమో రోమన్ సిటిజన్ అని చెప్తున్నాడేంటి అని చెప్పి ఆయనకి భయమేసి అర్జెంట్‌గా కమాండింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి సార్ ఒకసారి ఇలా వినండి. ఈయనేదో చెప్తున్నాడు రోమన్ సిటిజన్ అంటున్నాడంటే గబగబా కమాండర్ కూడా కంగారు పడుతూ వచ్చి సార్ నువ్వు నిజంగానే రోమన్ సిటిజన్‌వా? అంటే అవును నేను రోమన్ సిటిజన్‌ని. నేను ఆ సిటిజన్‌షిప్‌కి కావాల్సిన అమౌంట్ అనేది ఇచ్చాను. అండ్ అలాగే నేను పుట్టుకతో కూడా నేను రోమన్ సిటిజన్‌ని. సో, అంత అక్కడున్న వాళ్ళందరూ ఎవరైతే పౌల్‌ని క్వెషన్ చేయడానికి ముందుకొచ్చారో వాళ్ళందరూ దెబ్బకి భయపడతారు. జడుసుకుంటారు. అప్పటినుంచి ఏంటి ఈయన రోమన్ సిటిజన్నా? ఇంతవరకు మనం చైన్స్‌లో ఉంచింది ఈయన్నా? అని చెప్పి అక్కడ షేక్ అయిపోతూ ఉంటారు. ఈ లోపులోనే పౌలేమంటాడంటే లేదు ఐ హావ్ టు టాక్ విత్ మై పీపుల్. నేను కౌన్సిల్‌లో మాట్లాడతానని చెప్పి కౌన్సిల్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు మళ్ళీ ప్రధాన యాజకులు కొంతమంది కౌన్సిల్‌కి ముందుకు తీసుకెళ్తారు. అక్కడ కొంచెం కేయాస్ అవుతది. కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు మళ్ళీ గొడవాడుకుంటారు. ఇంకా పౌలులు దొరికితే మాత్రం పీస్ కింద చేసేస్తారన్న అంత గందరగోళం అయిపోతదనమాట. ఇంత ఆర్గ్యుమెంట్ అనేది చాలా వైలెంట్‌గా అయిపోతున్నప్పుడు కమాండర్‌కి మళ్ళీ భయమేస్తది. పౌలుని ఎక్కడికైనా తప్పించేయాలని చెప్పేసి అప్పటికప్పటికి నైట్‌కి అతన్ని దేవుడు మాట్లాడతాడు. ఇలా "నువ్వేం కంగారు పడకు. నేనున్నాను నీతో" అని చెప్పి అప్పుడు వీళ్ళేమనుకుంటారంటే ఎలాగైనా ఈరోజు మేము పౌలుని చంపితేనే నిద్రపోతాం. లేదంటే లేదు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉంటారు. ఈ విషయం పౌలుకి, కమాండర్‌కి ఒక చిన్న పిల్లాడు ద్వారా తెలుస్తది.
అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడ పౌలు యొక్క ఇంపాక్ట్ తెలుస్తది. 23 నుంచి ఏమవుతదంటే, ఆ కమాండింగ్ ఆఫీసర్ అర్జెంట్‌గా 200 మంది సోల్జర్స్‌ని, ఫూట్ మెన్‌ని అంటే ఇన్ఫాంట్రీని రెడీ చేయమంటాడు. అండ్ అలాగే 70, 70 హార్స్‌మెన్ అంటే గుర్రం మీద ఉన్న వాళ్ళని 70 మందిని రెడీ చేసి, అండ్ ఈటలతో ఉన్న వాళ్ళని 200 మెంబర్స్. 200 + 200 అండ్ 70 మెంబర్స్ అంటే 470 పీపుల్‌ని రెడీగా ఉంచి రాత్రి 9 గంటలకి పౌలుకి కావాల్సిన అన్ని సదుపాయాలు కలుగజేసి సేఫ్‌గా గవర్నర్ ఫెలిక్స్‌కి అందించమని చెప్తాడు. ఒక ఉత్తరం కూడా రాస్తాడు. ఏమనంటే, "సార్, రెస్పెక్టెడ్ సార్, ఇది నేను పలానా వ్యక్తిని మీకు గవర్నర్‌కి రాస్తున్నాను. ఈ యూదులన్న వాళ్ళు ఈ మనిషిని పట్టుకొని చంపాలని చూస్తున్నారు. నేను నాకు తెలిసిందేంటంటే ఈయన రోమన్ సిటిజను. ఇక్కడ ఈ సోల్జర్స్ ఇతను రోమన్ సిటిజన్ అని తెలియగానే నేను ఇతన్ని కాపాడదామని చూశాను. ఇతను చనిపోయేంత పెద్ద తప్పైతే ఏమీ చేయలేదు సార్. వీళ్ళందరూ కూడా ఇతన్ని పట్టుకొని ఏదో చెయ్యాలి అని చెప్పి అక్యూజ్ చేస్తున్నారు. ఇవంతా వాళ్ళ సివిల్ అఫైర్స్ గానీ నిజంగా ఇతనైతే అంత పెద్ద క్రైమ్ ఏం చేయలేదు. అర్జెంట్‌గా ఈయన్ని మీరు కస్టడీలోకి తీసుకొని ఇకపై నుంచి మీరు డీల్ చేయండి" అని చెప్పి 470 మెంబర్స్‌ని సెక్యూరిటీగా ఇచ్చి తీసుకెళ్తాడు. ఎవరు? ఏ ప ఒక అన్యుడు, దేనికి సంబంధం లేని ఒక రోమన్ పర్సన్, ఒక అధికారి, ఒక రోమన్ సిటిజన్ అని తెలిసాక పౌలుకొచ్చిన రెస్పెక్ట్ అది. పౌలుకొచ్చిన సెక్యూరిటీ అది. అటు రోమన్స్ క్వెషన్ చేయడానికి ఏముండదు. ఆ తర్వాత రాజుల దగ్గరికి వెళ్తాడు, కమాండర్స్ దగ్గరికి వెళ్తాడు, క క గవర్నర్స్ దగ్గరికి వెళ్తాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతనికి ఇలా ఉంది అని ఎదురు మాట్లాడే అంత దమ్ము ఎవ్వరికీ లేదు. హీ హాస్ ఎవ్రీ లా పాయింట్. ఎవ్రీ పాయింట్ అతనికి ఉంటదనమాట. నిజంగా ఎవరినైనా సైలెన్స్ చేస్తాడు. అక్కడ రాజులు ఎదుట రాజుకి కూడా ఏంటి ఇతనిలో ఏం ఫాల్ట్ ఏం కనిపించట్లేదే అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు. సేమ్ అలాగే అటు రోమన్స్‌కి కూడా ఏ పాయింట్ దొరకలేదు. అండ్ యూదులకు కూడా ఇతను ఏం మాట్లాడాలన్నా కంగారు పడకండి. నేను యూదుడినే. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అని మీరు అరుస్తున్నారంటే అంతకన్నా ఎక్కువ అరవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే మీ అందరికన్నా నేను గొప్ప స్ట్రిక్ట్ ఫెలోని నేను. అసలు ఎవరైనా యెహోవా దేవునికి ఎగనెస్ట్‌గా ఎళ్తే ఆయన చనిపోయేంత వరకు ఊరుకోకుండా ఉండేవాడిని నేను. అంత స్ట్రిక్ట్ పర్సన్‌ని నేను. అలాంటిది నేనే మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకి సైతం ఏ వాలిడ్ పాయింట్ కూడా దొరకకుండా మాట్లాడిన గొప్ప వ్యక్తి. ఇతనికి స్క్రిప్చర్స్‌లో పర్టిక్యులర్‌గా ఎవ్వరు నేర్పించాల్సిన అవసరమే లేదు. అటు రోమన్స్ గాని, అటు జూయిష్ పీపుల్ గాని ఎవ్వరు కూడా మాట్లాడడానికి సరిపోరనమాట. అంత పవర్‌ఫుల్ అండ్ అంత యాటిట్యూడ్ కలిగినవాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు ఖచ్చితంగా ఏం చెప్తాడంటే, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3:6లో ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రము కేటాయించుకునే మాదిరి వరకు అయితే, లేదంటే మీరు ఎంతవరకు అయితే ధర్మశాస్త్రం అంటున్నారో అంతవరకు చూసుకుంటే అసలు నాలో తప్పే లేదు అని డిక్లేర్ చేయగలుగుతాడు. ఐ వాస్ ఫాల్ట్‌లెస్ రిగార్డింగ్ ద లా. లా రికార్డ్ చేసేంత వరకు నేనసలు ఫాల్ట్‌లెస్‌గా ఉంటాను. అండ్ అలాగే ఆహ్, మీరు ఇంత పర్టిక్యులర్ అయిపోవాల్సిన అవసరం లేదని డిక్లేర్ చేయగలిగిన వ్యక్తి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పర్సిక్యూట్ చేయాల్సింది మాత్రం కూడా, ఎందుకంటే యేసయ్య దేవుడు అని ఆయనకి తెలీదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, యెహోవా దేవునికి తప్ప ఇంకెవ్వరైనా అబద్ధ ప్రవక్తలు గాని, అబద్ధ ప్రవక్తల యొక్క అనుచరులను గాని మీరు శిక్షించాలి. మీ ప్రజల నుంచి వాళ్ళని తొలగివేయాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి దానికి కట్టుబడి అతను న్యాయమే చేస్తున్నాను. యెహోవా దేవునికి ఎవరు ఎగనెస్ట్‌గా వచ్చినా నేను వాళ్ళని శిక్షిస్తూ, పరిరక్షిస్తున్నాను అన్న ఆలోచన విధానంలోనే ఉండిపోయాడు గానీ, దేవునికి విరుద్ధంగా చేయాలి, లేదంటే అందరిని చంపేయాలి, లేదంటే మిగతా ఫారసీస్‌లాగా పదవి యొక్క అబ్సెషన్ ఆయనకి లేదు. మిగతా ఫారసీస్‌కి, ఈయనకి తేడా ఏంటంటే, వాళ్ళు దేవుని ఆజ్ఞలు పట్టుకున్నారు గానీ, దాని వెనకున్న దేవుడిని వదిలేసారు కాబట్టి యేసయ్య అర్థం కాలేదు. కానీ పౌలుకి మాత్రం ఆజ్ఞ పట్టుకున్నాడు. నిజమే. ఆజ్ఞ పట్టుకొని ఏవుంటే అది చేశాడు గానీ, ఆ ఆజ్ఞలో ఎప్పుడూ దేవుడిని వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏమన్నా పాటిస్తున్నాడు అంటే పౌలు, దాని వెనకున్న దేవుని ఆలోచన ఎప్పుడూ వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే యేసయ్య ఒక్క దర్శనంతో మాత్రమే పౌలుని కన్వర్ట్ చేయగలిగాడు. కానీ ఫారిసీస్‌తో ముఖాముఖిగా ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి హృదయం కరగలేదు. ఎందుకంటే పౌలుకి, మిగతా ఉన్న ఫారిసీస్‌కి, ఈ ఫారిసీకి, మిగతా ఉన్న ఫారిసీస్‌కి అదే తేడా. సో ఇక్కడ ఆయన మేజర్‌గా ప్రజలను పర్సిక్యూట్ చేస్తూ వచ్చిందే
యెహోవా దేవునికి ఎగనెస్ట్‌గా ఉంటున్నారు వీళ్ళు. ఒక అబద్ధ ప్రవక్తని దేవునిగా అంగీకరిస్తున్నారు వీళ్ళు అని చెప్పి అజంప్షన్‌లో ఉన్నాడు కానీ, నిజంగానే యేసయ్యకు వ్యతిరేకంగా వెళ్ళాలి. ఐ మీన్ సారీ, నిజంగానే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలి అన్న ఉద్దేశ్యం ఈయనది కాదు. సో, ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలంటే పౌలు ఎప్పుడు కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ దేవుని వైపే ఉన్నాడు. ఎప్పుడూ గూడా ఈయన దేవుని టీమ్‌లోనే ఉన్నాడు. తండ్రి అయిన దేవుని కోసం ఎప్పుడూ ఫస్ట్ నుంచి కూడా జీల్ కలిగున్నాడు. అండ్ అపోజిషన్ టీమ్‌లో లేదు. ఎప్పుడు సాతాను, ఈవిల్ ఏదైతే మన వాళ్ళు క కఠిన ఐ మీన్ ఎవరైతే హత్యలు చేసే సౌలుని సువార్త పౌలుగా మార్చాడు అని ఆ స్టేట్మెంట్‌లో మాలాంటి పిల్లలకి గాని, మాలాంటి యూత్ వాళ్ళకి గాని సగం మాత్రమే పోర్ట్రే అయిన పౌలు కాదు అసలైన పౌలు. అసలైన పౌలుకి ఎప్పుడు దేవుడంటే ఒక పిచ్చి, ఒక మ్యాడ్‌నెస్ ఉండేదనమాట. కానీ, కానీ మనం ఇందాక ఒక స్టోరీ తెలుసుకున్నట్టుగా ఆయనకి మొట్టమొదటిసారి యేసయ్య కనిపించి దర్శనం ఇచ్చినప్పుడు ఆయనకేమవుతదంటే మనం చూస్తాం. 3 రోజులు సంథింగ్ ఎంతో ఏంటంటే ఒక ఫుడ్ మానేసి ఆయనకి కళ్ళు ఏమీ కనిపించవనమాట. హి విల్ బి బ్లైండ్. నేను అనుకుంటా ఉండేవాడిని మొన్నటి వరకు అసలు ఆయనెందుకు బ్లైండ్ చేయడం? ఇప్పుడు ఆయనకి తెలియకూడంది ఏదో ఐ మీన్ ఇప్పటి వరకు అనుకున్నదంతా మారిపోయింది. ఇక్కడ బ్లైండ్‌నెస్ అంత అవసరం ఏముంది? నార్మల్‌గా వెళ్ళు అననీయ వచ్చి ప్రార్థన చేస్తాడని చెప్తే సరిపోద్ది కదా! లేదంటే ఇంకేమన్నా ఎంచుకోవచ్చు కదా! వై బ్లైండ్‌నెస్? బ్లైండ్‌నెస్‌ని మాత్రం ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో అని ఆలోచించేవాడిని. ఇక్కడ మా ఊర్లో సీబీసీ చేసేటప్పుడు లేదంటే ఇక్కడ 2 వేరే చర్చ్‌లో రాజమండ్రి చర్చ్‌లో కూడా వీబీఎస్ చేసేటప్పుడు అక్కడేంటంటే సుభాషణకు మాతో ఏం చెప్పారంటే ఆహ్ పౌలు స్కిట్ గాని, లేదంటే దావీద్ స్కిట్ గాని వేయండి అన్నారు. ఫస్ట్ డే డేవిడ్ వేశారు. నెక్స్ట్ డే పౌలు కన్వర్షన్ గురించి వేశారనమాట. తిరిగి మేము ఇంకొక చర్చ్‌లో కూడా అది వేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకయ్యా నువ్వు బ్లైండ్‌నెస్‌ని ఎందుకు వాడుకున్నావు? ఎందుకు బ్లైండ్‌నెస్ అంటే, అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఫిజికల్ బ్లైండ్‌నెస్, ఆయన స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌కి సాదృశ్యం. సింబాలిక్ నేచర్ అనమాట. అంటే ఏంటంటే, సౌలు ఎప్పుడు కూడా కరెక్ట్ పాత్‌లోనే ఉన్నాడు. దేవుని కోసమే పోరాడుతున్నాడు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ దేవుని కోసమే పోరాడుతున్నాడు. కానీ రాంగ్ డైరెక్షన్‌లో పోరాడుతున్నాడు. రాంగ్ ఇంప్లిమెంటేషన్‌లో పోరాడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే, ఆయన మోటివేషన్ చేంజ్ అయిపోయింది. ఆయన మోటివ్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నాం. లేదు లేదు. ఆయన మోటివ్ ఎప్పుడూ దేవుడే. కానీ ఆయన చేంజ్ అయిందేంటంటే, మాస్టర్ మాత్రమే చేంజ్ అయ్యాడు. అంటే ఏంటంటే, యేసయ్య కూడా దేవుడే. యేసయ్య దేవుని కుమారుడు. యేసయ్యే అసలైన దేవుడు అని ఒక విశ్వాసం మాత్రమే కలిగింది. ఆయన స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌కి సింబాలిక్‌గా ఆయన ఫిజికల్ బ్లైండ్‌నెస్ ఉంది. ఏం చేశారంటే, ఆహా! అంటే యేసయ్య కూడా దేవుడే అనమాట అని చెప్పి ఆయన నేత్రములు తెరవబడ్డాయి. స్పిరిచ్యువల్లీ ఆయన ఐస్ ఓపెన్ చేయబడ్డాయి. కాబట్టి అక్కడ నుంచి ఆయన మోటివ్ చేంజ్ అవ్వలేదు గానీ, ఆయన మాస్టర్ చేంజ్ అయ్యాడు. అతని గేమ్ ప్లే చేంజ్ అవ్వలేదు గానీ, అతని స్ట్రాటజీ చేంజ్ అయింది. మనం మాత్రం ఏమనుకుంటాం, అప్పటి వరకు కిరాతకంగా ఉన్నాడు అని వన్ సైడ్ ఆలోచించి, ఆయన మొత్తం మారిపోయాడేమో అనుకుంటాం. నో. నో. అతని విశ్వాసము మాత్రమే ప్లేస్ చేయడం జరిగింది. అతని గేమ్ ప్లే మోటివ్ మాత్రం ఎప్పుడూ దేవుడే ఉన్నాడు. సో, ఏంటంటే ఆహ్, నేనేమనుకుంటానంటే, పౌలు అప్పటి వరకు ప్యూర్ మ్యాడ్‌నెస్. దేవుడంటే పిచ్చి. కానీ దేవుడు విశ్వాసంతో కూడిన పిచ్చిని యాడ్ చేసాడు. అంటే ఏంటంటే మ్యాడ్‌నెస్ ఆఫ్ ఫెయిత్ అనమాట. మ్యాడ్‌నెస్ ఆఫ్ ఫెయిత్. పౌల్‌ని అంతగా దేవుడు వాడుకోవడానికి కారణం ఏంటంటే, హి వాస్ ప్యూర్‌లీ మ్యాడ్ ఇన్ ఫెయిత్ అబౌట్ గాడ్. దేవుడు తనని కనులు తెరిచాడు కాబట్టి, అది మన జీవితాల్లో ఇప్పటికి మనకు అర్థం కావాలి. ఏంటంటే, పౌలు ఎప్పుడూ కూడా దేవునికి కావాల్సిన జీల్ అనేది క్యారీ చేస్తూ ఉన్నాడు. కానీ స్పిరిచ్యువల్లీ సమ్‌వాట్ బ్లైండ్‌గా ఉన్నాడు. దేవుడు దాన్ని తెరిచాడు. సో, మన జీవితాల్లో కూడా ఎప్పుడు మనం పైపైనది పట్టుకొని ఏదైతే ఈ ఫారిసీస్ గాని, ఈ సద్దూకయ్యులు గాని ఏదైతే పైపైన పట్టుకొని ఉన్నారో యేసయ్య వచ్చే టైంకి, లేదంటే ఆ ప్రజలు యేసయ్య వచ్చే టైంకి ఆ మెస్సీయ ఎలా వస్తాడు కాబట్టి రోమన్ సోల్జర్స్‌ని ఒక్క కత్తితో ఇలా కొట్టేస్తాడు. కాబట్టి మిలిటరీ లీడర్‌గా వస్తాడు మా మెస్సయ్య. లేదంటే ప్రపంచాలని ఓడించేవాడిగా వస్తాడు మా మెస్సయ్య అని చెప్పి పైపైన మాటలు పెట్టుకొని దేవుని యొక్క విధానాన్ని, ప్రవక్తల యొక్క బోధను సరిగ్గా అర్థం చేసుకోలేక పరిసయ్యులుగా ఎలా ఉండిపోయారో, స్పిరిచ్యువల్లీ బ్లైండ్‌గా ఎలా ఉండిపోయారో,
కొంత మాదిరి పౌలు కూడా ఆ విధంగా స్పిరిచువల్లీ బ్లైండ్ అయ్యాడు. కానీ దేవుడు ఆ స్పిరిచువల్ బ్లైండ్‌నెస్‌ని ఆ స్కేల్స్‌లా రాలిపోవడం అని పర్టిక్యులర్‌గా రాస్తాడు లూకా గారు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఏదైతే ఒక అజంప్షన్‌లో ఉన్నాడో, యేసయ్య దేవుడు కాదు అని అజంప్షన్‌లో ఉన్నాడో, ఆ అజంప్షన్ అనేది రాలిపోయింది. కాబట్టి ఆ బ్లైండ్‌నెస్‌కి ఆ వాల్యూ ఉంటది. ఆ సింబాలిక్ నేచర్, ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటది. మన జీవితంలో కూడా పైపైన వాటిని గాని, కొన్ని విషయాలు పిల్లలమైన మనం తెలుసుకోవాలి. చాలా పర్టిక్యులర్ ఇది. పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పేటప్పుడు నేను చాలా క్రిస్టియన్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటాను. నా కాలేజ్ ఫ్రెండ్స్‌తో గానీ, లేదంటే తోటి వాళ్ళతో కానీ చాలా బైబిలికల్ విషయాలు చేస్తున్నప్పుడు, "బ్రో వాట్ డు యూ థింక్ గాడ్ మీన్స్?" ఈ విషయానికే దేవుడు ఏం చెప్తున్నాడు అనుకుంటామంటే, ఆహ్, "తెలీదు బ్రో ఎప్పుడు ఇలా ఆలోచించలేదు మేము. చిన్నప్పటి నుంచి అలవాటు కదా మనకి" అంటూ ఉంటారు. నేను చాలా మందితో మన చర్చ్‌లో వాళ్ళతో కూడా చాలా సార్లు ప్రస్తావిస్తూ మాట్లాడతా. "అవును నిజమే కదా! ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా! ఏం అర్థమైంది దీని నుంచి" అంటే ఏం అర్థమైందంటే, అంతే మనకి సండే స్కూల్‌లో చెప్పారు కదా! అన్న ప్రస్తావనే జరుగుతుంది గానీ, నిజంగా మా పిల్లలకి కూడా కొన్ని విషయాలు పైపైన మాత్రమే ఉండిపోతున్నాయి. వి నీడ్ టు డీప్‌లీ అండర్‌స్టాండ్ గాడ్. పౌలు ఏ విధంగా అయితే ఒక మెట్టు ఇంకా లోతుకి వెళ్లి దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడో, అబ్రహాము ధర్మశాస్త్రం కన్నా ముందే నీతిమంతుడిగా ఎలా ఎంచబడ్డాడు? ధర్మశాస్త్రం కన్నా ముందే అంత విశ్వాసులకి తండ్రిగా ఎంత గొప్పగా ఎంచబడ్డాడో, ప్రామిస్ అనేది విశ్వాసం ద్వారా వచ్చింది గానీ, ధర్మశాస్త్రం వల్ల రాలేదు అని రోమీయులకి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నట్టు అబ్రహాం గురించి. వీళ్ళిద్దరూ అంత గొప్ప స్టేజ్‌కి మనం వెళ్ళాలంటే, వీళ్ళిద్దరూ అంత గొప్ప వ్యక్తిత్వంలోకి లేదంటే ఆహ్, మన పిల్లలు, లేదంటే మీ పిల్లలు, లేదంటే మాలాంటి చిన్న పిల్లలు అంత గొప్ప సాధనంలోకి వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా మా ప్రార్థనా జీవితం ఎలా మారాలంటే మన ప్రార్థనా జీవితం యూత్ వాళ్ళకి చెప్తున్నాను. మన ప్రార్థనా జీవితం ఎలా మారాలంటే, ఇకపై నుంచి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నీ యొక్క ఆలోచనలు మాకు నేర్పించండి. నీ యొక్క విధానమును మాకు నేర్పించండి. ఏ విధంగా అయితే పౌలు గారికి వీళ్ళకి ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నామో ఏ విధంగా అయితే వాళ్ళు తెలుసుకున్నారో, మా జీవితాల్లో కూడా అంత డెప్త్ నేచర్‌ని మాకు కలగచేయాలి అని చెప్పి మా ప్రార్థనలు మారాలి. మన ప్రార్థన ఎప్పుడూ కూడా దేవుడి కొరకు ఒక జీల్ ఉండాలి. ఏంటంటే ఒక మీట్ ఉన్నా సరే, మనం చూస్తున్నాం గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతూ ఉంటున్నారు అసల. ఎందుకలా అవుతున్నారో ఒకసారి ఆఫ్‌లైన్ మీట్ మనం చేయాలి. అండ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతున్నాం. లేదంటే మాకు టైమ్ షెడ్యూల్ ఎక్కువవుతుంది. లేదంటే టెంప్టేషన్స్ అవ్వచ్చు, స్పిరిచ్యువల్ వార్‌ఫేర్స్ అవ్వచ్చు. ఎవ్రీ టైమ్ వస్తున్నప్పుడు మనకొక మ్యాడ్ జీల్ ఉండాలి దేవుని కోసం. పౌలు గారికి స్పిరిచ్యువల్లీ బ్లైండ్ అయినా సరే ఒక రైట్ పాత్‌లో దేవుని కోసం ఎలా అయితే పోరాడుతున్నాడో ఎప్పుడూ మనం దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమన్నా తప్పులున్నా, ఇలా బ్లైండ్‌నెస్ ఉన్నా దేవుడు ఖచ్చితంగా మనల్ని దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. అలాగే మరి ముఖ్యంగా మన జీవితంలో మన ప్రేయర్ లైఫ్ కానీ, ఇకపై నుంచి మనం చదివే విధానం కానీ, ఇకపై నుంచి మనం బైబిల్ హీరోస్‌ని చూసే విధానం గాని, అన్ని కోణాల్లోని పరిశీలిస్తూ, వారి జీవితాల నుంచి మనం తెలుసుకోవాల్సిన అన్ని విధాలని పరిశీలిస్తూ ఉన్నతమైన స్థానానికి కేవలం పరలోక రాజ్యం గేట్ దాటితే సరిపోద్ది అని కాకుండా, దేవునికి అత్యంత సమీపంగా ఉండాలి. దేవునికి అత్యంత సమీపంగా ఉండే విధానంగా ఉండాలి అని చెప్పి, అంత ఉన్నతమైన విశ్వాసానికి ఎదగాలి అని నేను ఈ మెసేజ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఒక పేరు మోసిన ప్రాముఖ్యమైన వ్యక్తి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఒక మీటింగ్ హోస్ట్ చేశారు. మీటింగ్ హోస్ట్ చేస్తున్నప్పుడు నేనప్పుడు ఆ టైంలో ఉంటే జనరల్లీ అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చాలా కష్టం గానీ, చెల్లి కూడా లేదన్నయ్య వెళ్దాము అంటే ఇంచుమించు మాకది 6-7 కిలోమీటర్స్. అయితే బైక్ మీద నైట్ టైమ్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎవ్రీబడీ కూడా అక్కడ ప్రైజ్ చేస్తున్నాడు. కొన్ని వేల మంది చేతులెత్తి యేసయ్యని ప్రైజ్ చేస్తున్నారనమాట. అప్పుడు నేననుకున్నా నా హార్ట్‌లో కూడా చాలా లైట్ వెయిట్ అనిపిచ్చింది. లెట్స్ ప్రైజ్ హిమ్ అని. కానీ చేయలేగట్లేదనమాట. నన్ను చూసి అస్సలు చెల్లికి కూడా ఏ విధమైన రెస్పాన్స్ ఉండట్లేదు. కానీ నా హృదయంలో మాత్రం చాలా లైట్ వెయిటెడ్‌గా స్తుతించాలి అని అంటుంది గానీ, తిరిగి నేను ఓపెన్‌గా అందరి ముందు చేతులెత్తి నేను ప్రైజ్ చేయలేకపోతున్నాననమాట. అప్పుడు నాకొక స్వరంలో కానీ, ఒక విషయంగా గాని నాకనిపించింది ఏంటంటే, చెయ్య రైజ్ చేసి నువ్వు స్తుతించలేకపోతున్నావు కదా! నిజమే కదా! అవును. నీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఇక్కడ ఇంతమంది వేల మందున్నారు. అందులో నీకు చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది. చిన్నప్పటి నుంచి నువ్వు నిజంగా హృదయానుసారంగా ఇలా ఓపెన్‌నెస్‌గా ఆయన్ని స్తుతించడం నీకు చిన్నప్పటి నుంచి ఈ లెవెల్‌లో నేర్పించడం ఎవరు నేర్పించలేదు కదా! నిజమే. నీలా చాలామంది ఉండిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లూథరన్స్ మీరున్నారు గదా! హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ బీయింగ్ రియల్లీ ప్రైజింగ్ మీ?
నిజంగానే మీరు మోడర్న్ ఫారసీస్‌లా అయిపోయారు. ఇక్కడ ఎంతమంది లూథరన్స్ ఉంటారనుకుంటున్నారు మీరు నిజంగా? అండ్ హౌ వాట్ ఆర్ యూ నిజంగా నీలా ఎంతమంది ఉన్నారో తెలుసా? యూ ఆర్ నాట్ రియల్లీ గివింగ్ అప్. ఏదైతే సాతాను మీ జీవితంలో పైన అజంప్షన్స్ మీరు ఏవైతే పెట్టుకుంటున్నారో నిజంగా వాటిని గివ్ అప్ చేయలేకపోతున్నారో, ఇఫ్ యూ కెన్ ట్రై రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ మీ అని చెప్పి ఒక వాయిస్ లాగా ఒక టాకింగ్‌లా అనిపించిందనమాట. నిజంగా అప్పుడు నేను చాలా బాధపడ్డాను. నిజమేనయ్యా! నిజం మా జీవితాలు ఇలా ఉండిపోతున్నాయని చెప్పి నేను ఈ విషయాన్ని చాలామంది పాస్టర్స్‌తో, లూథరన్ పాస్టర్స్‌తో డిస్కస్ చేశాను. అండ్ పెద్దలతో డిస్కస్ చేశాను. అండ్ చిన్న పిల్లలతో చేశాను. ఎవ్రీవన్ సెడ్ యెస్. ఒప్పుకున్నారు. నిజంగానే మన జీవితాల్లో మనకిలా అలవాటయిపోయింది. నిజంగానే మనం దేవునిలో ఫుల్‌గా ఉండట్లేదని చెప్పి. దేవుడు నాకు పలుమార్లు ఇదే విషయం చెప్తూ వచ్చాడు. మీరు చిన్నప్పటి నుంచి ఫస్ట్‌లో చాలా బాగున్నారు గానీ, మీరిప్పుడు చేసే చాలా ప్రయత్నాల్లో, ముఖ్యంగా మీ పిల్లల్లో నేను తప్ప నా మాటలు పట్టుకొని ఉండిపోతున్నారే గానీ, నేను మీకు కనిపించట్లేదు అని పలుమార్లు దేవుడు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీలో ఉన్నవాళ్ళు గానీ, మన వాళ్ళు కానీ కొన్ని నేను ఫస్ట్‌లో కొన్ని చెప్పాను. చాలా వ్యంగ్యంగా అనిపిస్తాయనమాట. లైక్ ఇలా బైబిల్ ఫ్రెష్ అయితేనే చదవాలని. ఇలాంటి చాలా అజంప్షన్స్‌లో ఉన్నారు. మనం పౌల్ అండ్ అబ్రహాం అంత గొప్పగా ఎదగాలి అంటే వి నీడ్ టు చేంజ్. మనం ఇంకా గొప్పగా ఉన్నతంగా ఆలోచించాలి. పౌలు అంత పౌరుషానికి, అంత విశ్వాసాన్ని, అబ్రహాం అంత విశ్వాసాన్ని, అంత గొప్పగా దేవునికి దగ్గరగా ఉండాలి అని ఆశిస్తున్నాను. ఆ దగ్గరగా ఉండడం కోసం మనం ఏం చేయాలో ఖచ్చితంగా మన పిల్లలము అండ్ అలాగే పెద్దలు నేర్పించేటప్పుడు కూడా ఎవ్రీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పడం ద్వారా దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేపించడం ద్వారా దగ్గరుండి పిల్లల్లో కూడా అది నాటబడుతది. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను కంక్లూడ్ చేస్తుంది ఏంటంటే, ట్రై టు స్టే క్లోజర్ టు గాడ్, అండర్‌స్టాండ్ గాడ్. దావీదుకి ఒక పేరు నా హృదయానుసారుడు అని. అంటే మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ అనమాట. దేవుని హృదయం వెనకున్న ఒక మనిషి. సో, అంత గొప్పగా మనం ఎదగాలి గానీ, ఏదో పరలోక రాజ్యానికి ఎంట్రీ టికెట్ దొరికితే చాలులే అని సాదాసీదా భక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే, వచ్చే దినాలు అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you so much.